వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో ఓటేశారు మాజీ మంత్రి తాటికొండ రాజయ్య. కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ స్టేషన్కు వచ్చిన రాజయ్య అక్కడి వారితో మాట్లాడారు. ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు. వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో ఓటేశారు మాజీ మంత్రి తాటికొండ రాజయ్య. కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ స్టేషన్కు వచ్చిన రాజయ్య అక్కడి వారితో మాట్లాడారు. ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఘన్పూర్ ఒక విలక్షణ పాత్ర. 119 నియోజకవర్గాలకు ఆదర్శంగా ఆనాడు మిగిలింది. త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలన్న కేసీఆర్ గారి పిలుపుకు అన్ని పార్టీలో ఉన్న వాళ్ళ ముఖ్య నాయకులందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. 2011 అక్టోబర్ 30 తారీఖు నాడు ప్రియతమ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ ఉద్యమ నేత ఇచ్చిన పిలుపు మేరకు ఆనాడు అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవిని వదిలిపెట్టేసి తెలంగాణ జెండా పట్టుకుని 10 జిల్లాలు తిరిగే అవకాశం స్టేషన్ ఘన్పూర్కు రావడం జరిగింది. మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా మరి ఆనాడు దళితులందరూ కూడా సామాజిక తెలంగాణలో మనం సైతం భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో త్యాగాలకు మరి తలొగ్గి చావుళ్లలో కేసులలో దెబ్బలు తినడంలో జైలుకు పోవడంలో పాటలు పాడడంలో ఆటలు ఆడడంలో ధూమ్ధాంలో అందరూ కూడా దళితులందరూ ముందు వరుసలో ఉండి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత పెద్దలు కేసీఆర్ గారి ఆశీస్సులతో స్టేషన్ ఘన్పూర్కి తొలి ఉప ముఖ్యమంత్రి పదవి కూడా వారు ఇవ్వడం జరిగింది. ఆ స్ఫూర్తితోటి ఆ విశ్వాసంతో ఈ రోజు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ఉన్న అందరం ఒకటై 3 జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్సీ స్టేషన్ ఘన్పూర్ నియోజకవాసి కావడం, ధర్మసాగర్ మండలం షొడిశపల్లి నివాసి కావడం, దాదాపు 20 సంవత్సరాలు కాంగ్రెస్ లో పనిచేసి కాంగ్రెస్ మొండి వైఖరి నిరంకుశ వైఖరిని ఖండిస్తూ కేసీఆర్ గారు ఒక బీద కార్యకర్తకు త్యాగాలు చేసిన కార్యకర్తను గుర్తించుకుని టికెట్ ఇచ్చినందుకు కేసీఆర్ గారి నాయకత్వంలో నేను కూడా పనిచేసి వచ్చిన రాజార ప్రతాప్ గారు, గతంలో పీఆర్పీ నుండి వచ్చిన అరూరి రమేష్, గతంలో టీడీపీ నుంచి వచ్చిన కడియం శ్రీహరి, ఈరోజు మొత్తం స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గము వేరే పార్టీలకు తావు లేకుండా ఈరోజు ఒక ప్రయోగశాలగానే మాత్రమే కాకుండా ఈరోజు వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో 7 నియోజకవర్గాల్లో తప్పకుండా ఇది విలక్షణంగా ఈ నియోజకవర్గం ఉంది. ఈ నియోజకవర్గం నుండి భారీ మెజారిటీ 7 నియోజకవర్గాల్లో కూడా భారీ మెజారిటీ ఇవ్వడానికి మేము మరి కలిసికట్టుగా గత 15 రోజులు ఊరూరు వాడవాడ గల్లి తిరిగినాం. మాకు తోడుగా ఇందిరాకరణ్ రెడ్డి గారు హౌసింగ్ మరియు ఎండోమెంట్ మినిస్టర్